వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైనాబాద్ డ్రగ్స్ కేసులో పట్టుబడినటువంటి ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మొన్న బహిరంగంగా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అందులో నా తప్పేం లేదు అని చెప్పి, సరే ఆ తర్వాత టెస్టుల్లో పాజిటివ్ రావడం ఇదంతా అయిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు దాని మీద సీరియస్ అయ్యి ఇమీడియట్గా షోకాజ్ నోటీస్ 5 రోజుల పాటు అసలు పార్టీ కార్యకలాపాలు వీటన్నిటికీ దూరంగా ఉండండి అని చెప్పి ఆర్డర్ చేయడం, దానికి పల్లా శ్రీనివాసరావు గారు లేఖ రిలీజ్ చేయడం అయిన తర్వాత పుట్టా మహేష్ మళ్ళీ ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. లేఖలో అందరికీ నమస్కారం, హైదరాబాద్లో డ్రగ్స్ సంబంధిత వ్యవహారంలో నా పేరు రావడం తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ దురదృష్టకర ఘటన నేపథ్యంలో నేను ఎటువంటి తప్పు చెయ్యలేదు అని నన్ను ఎంపీగా గెలిపించిన ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ అధిష్టానానికి తెలియజేస్తున్నాను. హైదరాబాద్లో జరిగిన ఘటనలో నా పేరు రావడంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆ రోజు డిన్నర్కి హాజరైన మాట వాస్తవమే, అయినా నేను ఎటువంటి తప్పు చేయలేదు. విచారణలో నేను నిర్దోషిగా బయటికి వస్తాను అనే నమ్మకం నాకుంది. ఈ అంశంపై పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తాను. అదే సందర్భంలో పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకుంటాను. నాకు పార్టీ నుండి అందిన నోటీసుపై లిఖితపూర్వకంగా అధిష్టానానికి వివరణ ఇస్తాను. ఈ సంఘటన నుంచి నాపై వచ్చిన ఆరోపణల నుంచి బయటపడి ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పటిలాగే కట్టుబడి పనిచేస్తానని నా నియోజకవర్గ ప్రజలకు మాట ఇస్తున్నాను. ధన్యవాదములు. పుట్టా మహేష్ కుమార్. ఇది ఆయన రిలీజ్ చేసినటువంటి లేఖ. అయితే దీంట్లో సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది అని చెప్పన్న మాట నిజంగానే చాలా మంచి మాట. నిజంగానే బాధ్యత ఉంది. ఒక ఎంపీగానే, ఒక ప్రజాప్రతినిధిగా ఆయనకి బాధ్యత ఉంది. అందులో తప్పు జరిగిందా జరగలేదా అనేటువంటిది నిరూపించుకుని బయటికి రావాల్సినటువంటిది. అట్ ద సేమ్ టైం పార్టీ పరంగా చూసినప్పుడు కార్యకర్తల మనోభావాలు ఏంటి, మనం ఎవరితో ఉన్నాం, ఇది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే మనం ఎప్పుడు అనుకునేదే, పైన వాళ్ళు బాగానే ఉన్నారు, కింద కొట్టుకు చచ్చేది కార్యకర్తలే అని చెప్పి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నేతలతోటి తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, బంధుత్వం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి, ఇటు తెలుగుదేశం పార్టీకి, లేదు బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, ఇలాగా ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా నేతల స్థాయిలో వాళ్ళ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరన్నా అవనివ్వండి, నేతల స్థాయిలో వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వాలంటూ ఏది లేవు, మిత్రత్వం తప్ప. దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. తిట్టుకున్నా కొట్టుకున్నా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలను చూస్తే అందరూ మాజీ తెలుగుదేశం పార్టీ నేతలే ఎక్కువగా ఉన్నారు. మాజీ తెలుగుదేశం ఎందుకన్నాం, బీఆర్ఎస్ అంటేనే తెలుగుదేశం పార్టీకి 2.0 వర్షన్. తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ తెలుగుదేశం నేతలు బీఆర్ఎస్లోనే ఉన్నారు అనేది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఒకప్పటి తెలుగుదేశం పార్టీ నేతే. సో ఇప్పుడు మహేష్ కుమార్ నేపథ్యం వచ్చింది కాబట్టి ఈ డ్రగ్స్ ఇష్యూలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరుకు బీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు తెలుగుదేశం పార్టీ, రేవంత్ రెడ్డి, తలసాని అందరూ కలిసి పనిచేసుకున్నటువంటి వాళ్ళు. సో ఇప్పుడు మహేష్ని టార్గెట్ చేయడానికి రేవంత్ రెడ్డికి ఏమైనా అవసరం ఉందా? డెఫినెట్గా ఉండదు. ఇంకా మాట్లాడితే ఎందుకు ఇలాంటి ఘటనలు ఎందుకు జరిగాయి ఇది అంటారు. రాజకీయంగా వాళ్ళకు ఉన్నటువంటి వైరుధ్యం వేరు, పార్టీ పరంగా అది అక్కడికే. లేదంటే తలసాని చేసిన స్కాములు వీటి మీద ఈ పార్టీకి ఎప్పుడూ ఎంక్వైరీలు నడిచేవి, ఎప్పుడూ అరెస్టులు ఇవన్నీ కూడా అయ్యేవి. సో ఇవేం అవ్వలేదంటే వ్యక్తిగతమైనటువంటి కక్షలు కానీ ఇది ఏం లేదు, రాజకీయంగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పడమే. సో ఇక్కడ ఈ డ్రగ్స్ వ్యవహారం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ పైలట్ రోహిత్ రెడ్డి, కేటీఆర్కి వీళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి వ్యక్తే చాలా. మరి దాంట్లో ఇంకా ఏమేమి విషయాలు ఉన్నాయి, దుబాయ్ కనెక్షన్స్ ఏంటి అనేది ఆ తర్వాత బయటకు వచ్చేటువంటి అంశం. అయితే ఇక్కడ మహేష్ కుమార్ చెప్పాల్సినటువంటిది, సరే ఏలూరు ప్రజలకు నేను చెప్తున్నాను అని అన్నారు కానీ కార్యకర్తల మనోభావాలు అన్న దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ కార్యకర్తలు ఎవరు ఫీల్ అవ్వాల్సినటువంటి పని లేదు. వీళ్ళందరూ ఒకటే ఉన్నారు, కింది స్థాయిలో మీరు కొట్టుకు వస్తున్నారు అంతే. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళు బంధాలు పెట్టుకుంటారు, వాళ్ళు కుటుంబాలు అన్నీ కలిసే ఉంటాయి, వాళ్ళ స్నేహం అంతా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇది రాజకీయం, పార్టీ పరంగా సిద్ధాంతం మాకు వేరుంటుంది కానీ మేము పైన మేము పరంపరం అన్నట్టుగానే ఉంటారు తప్ప ఇంకోటి కానే కాదు. కానీ రాజకీయంగా కార్యకర్తల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఒకటే. అసలు బీఆర్ఎస్ నేతలతోటి ఏకంగా డిన్నర్లకి, అర్ధరాత్రి పార్టీలకి వెళ్లాల్సినటువంటి అవసరం పుట్టా మహేష్కి ఏముంది అని అడుగుతున్నారు కార్యకర్తలు. చాలామంది తెలుగుదేశం కోర్ కార్యకర్తలు కూడా ఇదే ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు హ్యాపీగా దుబాయ్లోనూ వాటిల్లోనే వ్యాపారాలు చేసుకుంటారు, కింద గ్రౌండ్ లెవెల్లో కొట్టుకు చచ్చేదేమో కార్యకర్తలు అని చెప్పి విమర్శిస్తున్నారు. సో ఇలా బహిరంగ లేఖ రిలీజ్ చేశారు, బాగానే ఉంది. అక్కడ పోలీసులు చెప్పిందేమో పాజిటివ్ వచ్చింది అని చెప్పారు. వచ్చిన తర్వాత కూడా మరి ఈ లేఖ రిలీజ్ చేయడం వెనక ఆంతర్యం ఏంటి, తప్పు అక్కడ జరిగింది అనగడ. సరే ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది కాకుండా పుట్టా మహేష్ నిజంగానే తప్పు చేయలేదని అనుకుందాం. మరి కుట్ర చేసింది ఎవరు, ఈ లీక్ చేసింది ఎవరు, బీఆర్ఎస్ పార్టీ ఏమైనా చేసిందా అనుకుంటే మళ్ళీ అక్కడ సొంత బీఆర్ఎస్ నేతకి సంబంధించిన కుటుంబ సభ్యుడిని
కేటీఆర్ కానీ లేదంటే ఇంకొకళ్ళు కానీ ఎందుకు టార్గెట్ చేస్తారు? దీని వెనకాల ఇంకా ఏమైనా కుట్ర ఉందా? బినామీ ఆస్తుల వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా? ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుత సమాజంలో చర్చకు వస్తున్నాయి. కానీ ఒకటి మాత్రం కార్యకర్తలు, అభిమానులు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు కొట్టుకుంటారు పార్టీ పరంగా. మీ బీఆర్ఎస్ వాళ్ళంతా ఇదే, లేదంటే మీ తెలుగుదేశం వాళ్ళంతా ఇదే, మీ కాంగ్రెస్ వాళ్ళంతా ఇదే. ఇది మీరు కొట్టుకోవడానికి సోషల్ మీడియాలో యుద్ధానికి సరిపోతుంది, తప్పుడు ప్రచారాలకి లేదంటే విపరీతమైనటువంటి మనస్తత్వాలకి వీటికి సరిపోతుంది తప్ప పైన ఉన్నటువంటి నేతలు వీళ్ళందరూ ఇంక్లూడింగ్ కేటీఆర్, లోకేష్ కూడా వాళ్ళు హ్యాపీగా ఫోన్లు మాట్లాడుకుంటారు, వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు, అన్నీ బాగానే నడుస్తాయి. రాజకీయంగా మాత్రమే, పార్టీ పరంగాను లేదంటే ప్రాజెక్టుల పరంగాను ఇతరత్ర వీటి దగ్గర మాత్రమే వైరుధ్యం లేదంటే విభేదాలు తప్ప వ్యక్తిగతంగా వాళ్ళకి ఎటువంటి కొట్లాటలు లేవు. ఇది అభిమానులు, రాజకీయంగా పార్టీని అభిమానించే వాళ్ళు, నేతలను అభిమానించే వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి పని. ఇది తెలుసుకున్న రోజు మేబీ ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు, దీనికి సంబంధించినటువంటి సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలు ఇవేవి నడవ ఆగిపోతాయి. సో పుట్టా మహేష్ బహిరంగ లేఖ రాశారు, బాగానే ఉంది. బట్ లేఖకున్నటువంటి ఆ విలువ ఎంత? ఇదే ప్రస్తుతం ప్రశ్నార్థకం. చూద్దాం పోలీసులు అసలు సంగతి ఏం తేలుస్తారు. పాజిటివ్ వచ్చిన తర్వాత మరి దానికి స్టేషన్ బెయిల్ ఇచ్చారన్నారు, మరి ఏ విధంగా ఇచ్చారు, మరి మిగతా వాళ్ళకి బెయిల్ రాలేదు, వాళ్ళు అరెస్ట్లోనే ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయటికి రావాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.